హలో ఎవ్రీవన్, ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. వీడియోలోకి వెళ్ళినట్లయితే రుద్రాని స్వప్నకు శ్రీమంతం చేసి కావ్యని మరిన్ని సమస్యల్లోకి నెట్టేయాలని ప్లాన్ అయితే చేస్తుంది కదా. ఇక తన ప్లాన్ ప్రకారమే దుగ్గిరాల ఇంటికి పంతులు గారిని పిలిస్తే పంతులు గారిని ఎవరు పిలిచారు అని అంటే నేనే పిలిచానంటుంది రుద్రాని. ఎందుకు అని అడిగితే స్వప్నకు శ్రీమంతం చేయడానికి అనేసరికి ఇంట్లో అందరూ షాక్ అవుతారు. అప్పుడే ప్రకాశం, రుద్రాని నీ ఆరోగ్యం బానే ఉందా, నీకు బుర్ర బానే పనిచేస్తుందా అంటూ వెటకారంగా మాట్లాడేసరికి అన్నయ్య ఐఎమ్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్, నేను స్పృహలో ఉండే ఈ మాటలన్నీ చెప్తున్నాను. నా కోడలిగా నాకు స్వప్న ఇష్టం లేదు, కానీ తను మోస్తున్నది నా వారసుడిని కాబట్టి నేను తన గురించి ఆలోచించి స్వప్నకు శ్రీమంతం చేయాలనుకుంటున్నాను. ఈ శ్రీమంతం ఎలా జరగాలంటే కనీసం 1000 మందిని పిలిచి భోజనాలు పెట్టాలి. అలాగే ముత్తైదువులందరికీ రిటర్న్ గిఫ్ట్గా వెండి కుంకుమ భరణలు ఇవ్వాలి. ఇలాంటి కలలన్నీ కంటుంటే మీ అందరూ ఏంటి నువ్వు స్పృహలోనే ఉన్నావా అని అడుగుతున్నారు. పంతులు గారు వాళ్ళు అలానే అంటారు కానీ మీరు ఒక మంచి ముహూర్తం చూసి చెప్పండి అని అంటే సరే అమ్మా అంటూ పంతులు గారు ముహూర్తం చూస్తూ ఉంటారు. ఇంతలో రాజ్ కావ్యలు ఒకరినొకరు చూసుకుంటూ ఏం చేయాలి ఇప్పుడు అని ఆలోచిస్తూ ఉంటారు. ఇంతలోనే పంతులు గారు 3 రోజుల తర్వాత మంచి ముహూర్తం ఉందమ్మా అని చెప్తే ఇక ఆ ముహూర్తాన్నే ఫిక్స్ చేస్తారు దుగ్గిరాల ఇంట్లో అందరూ. అసలు కావ్య మాట్లాడడానికి కూడా అవకాశం లేకుండా రుద్రాని అయితే ముహూర్తం ఫిక్స్ చేసేసి పంతులు గారిని అక్కడి నుంచి పంపించేస్తుంది. ఇంతలోనే కావ్య ఇంకా 3 రోజులు టైం ఉంది కాబట్టి ఈలోగా ఏదో ఒకటి చేద్దాం అని అనుకుని రాజ్ కావ్యలు ఇద్దరు ఆఫీస్కి వెళ్ళిపోతారు. ఇదిలా ఉండగా రాజ్ కావ్య ఇద్దరు ఆఫీస్లో మాట్లాడుకుంటూ ఉంటారు. ఏంటండి ఇదంతా, ఇప్పటికే అకౌంట్లో ₹1 లేదు, ఎలా మేనేజ్ చేయాలా అని ఆలోచిస్తుంటే మళ్ళీ ఇప్పుడు అసలు శ్రీమంతం అనే థాట్ ఎలా వచ్చింది. ఇప్పుడు ఈ శ్రీమంతం సంగతి ఏంటి, శ్రీమంతం చేస్తే చాలా అమౌంటే ఖర్చు అవుతుంది కదా, ఏం చేద్దాం నాకేం అర్థం కావట్లేదు, ఎలా వద్దని చెప్పాలో తెలియట్లేదు, ఏదో ఒకటి చేసి ఈ శ్రీమంతాన్ని ఆపాలి అని అంటే అప్పుడే రాజ్ ఆపడానికి వీల్లేదు కావ్య అని అంటే ఏం మాట్లాడుతున్నారండి, ఈ పరిస్థితిలో శ్రీమంతం ఎలా చేస్తాం అని కావ్య అంటే తప్పదు కళావతి, ఎలా అయినా సరే స్వప్నకి శ్రీమంతం చేయాలి. ఇప్పటికే రాహుల్ తనని సరిగ్గా చూసుకోక రుద్రాని అత్త తనకు విలువ ఇవ్వక ఎన్నో బాధలు తన మనసులో మోస్తోంది. అలాంటిది ఈ పరిస్థితుల్లో శ్రీమంతం చేస్తే కొంచెమైనా తను హ్యాపీగా ఫీల్ అవుతుంది. రుద్రాని అత్త ఇన్నాళ్ళకి ఓ మంచి పని చేసిందని చెప్పాలి అని అంటే తన సంగతి తర్వాత శ్రీమంతం చేయాలంటే ఇప్పుడు డబ్బులు కావాలి, ఎలాగా అని అంటే ఏదో ఒకటి చేద్దాం, ఏం చేసైనా నువ్వే ఏదో ఒకలా ఆలోచించి ఈ శ్రీమంతం జరిపించాలి అని చెప్తాడు రాజ్. సరే అంటుంది కావ్య. ఇక ఇంతలో మరుసటి రోజు ఉదయం ఇంట్లో అందరూ కూడా కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటే అప్పుడే రుద్రాని రాహుల్తో మొత్తం శ్రీమంతానికి అయ్యే ఖర్చు అంతా కూడా ఎస్టిమేషన్ వేయించి రాయిస్తుంది. ఇంతలో రాజ్ కావ్యలు కిందకి రాగానే ఇదిగో కావ్య, మొత్తం శ్రీమంతానికి అయ్యే ఖర్చు లెక్క రాయించాను, మొత్తం ఖర్చు అయితే 25 లక్షల వరకు అవుతుంది అని చెప్పి ఆ పేపరు కావ్య చేతిలో పెడుతుంది. అప్పుడే కావ్య ఇందులో కావలసినవన్నీ క్లియర్గా రాసారా అని అంటే అన్నీ రాసాం అని చెప్తాడు రాహుల్. అయితే మిగతావన్నీ నేను చూసుకుంటాను, మీరెవరూ కంగారు పడకండి, ఎవరు ఎక్కడ ఏవి ఆర్డర్స్ ఇవ్వకండి అని నేను ఇస్తాను అని చెప్తుంది కావ్య. సరే అని చెప్తే ఇక రాజ్ కావ్యలు ఇద్దరు ఆఫీస్కి వెళ్ళిపోతారు. అప్పుడే రాజ్ ఏం చేద్దాం కళావతి అని అంటే ఏమండి మీరేం కంగారు పడద్దు, శ్రీమంతం జరుగుతుంది, కానీ మీ రుద్రాని అత్త అనుకున్నట్టు మాత్రం కాదు, నాకు ఇప్పుడు అర్థమైంది, రుద్రాని గారు ఎందుకు ఇలా ప్లాన్ చేశారో నాకు ఇప్పుడు అర్థమైంది, ఆవిడ ప్లాన్ని ఆవిడికి తిప్పి కొడతాను చూడండి అని చెప్పి ఇక కావ్య అన్ని ఏర్పాట్లు చేస్తుంది. ఇక శ్రీమంతం రోజు ఉదయం రానే వస్తుంది. ఇంట్లో అసలు ఫంక్షన్ ఏర్పాట్లు ఏమీ జరగవు. అప్పుడే రుద్రాని వాళ్ళంతా కిందకొచ్చి ఇదేంటి అసలు కనీసం ఇంట్లో శ్రీమంతానికి కావాల్సిన ఏర్పాట్లే చేయట్లేదు, అసలు ఇంటికి డెకరేషన్ కూడా చేయలేదు, ఏం చేస్తున్నారంతా అని చెప్పి పని వాళ్ళని పిలిచి అడిగితే ఏమో అమ్మా కావ్య మేడం ఏం చెప్పలేదు అని చెప్తారు. అప్పుడే ఇంట్లో అందరూ కూడా రెడీ అయి బయటకు వస్తారు. ఇంతలో కావ్య కూడా రాగానే అప్పుడే అపర్ణ ఏంటి కావ్య అసలు ఇంటికి డెకరేషన్ కూడా చేయించలేదు, ఈరోజే ఫంక్షన్ కదా మర్చిపోయావా అని అంటే లేదత్తయ్య గుర్తుంది, శ్రీమంతం ఫంక్షన్ ఇక్కడ కాదు బయట ఏర్పాటు చేశాను అని చెప్తే అదేంటి ఇంట్లోనే చేసేవాళ్ళం కదా అని అంటే లేదత్తయ్య బయట చేస్తే బాగుంటుందనుకున్నాను, అందుకే అలా ఏర్పాటు చేశాను అని చెప్తే సరే అయితే ఏదో పెద్ద ఫంక్షన్ హాలే బుక్ చేసి ఏర్పాట్లు చేసినట్టుంది వాళ్ళ అక్క కోసం, అది కూడా నాకు మంచిదేలే అనుకుంటూ రుద్రాన్ని నవ్వుకుంటూ ఉంటుంది.
సరే అని చెప్పి అందరూ కూడా ఇక శ్రీమంతం జరిగే చోటుకి బయలుదేరతారు. ఇక కావ్య స్వప్న శ్రీమంతానికి ఏర్పాట్లు చేసిన గుడికి అయితే తీసుకొస్తుంది అందరినీ. ఇదేంటి కావ్య, గుడికి తీసుకొచ్చావు అని అడిగితే ఇక్కడే శ్రీమంతం అని చెప్తుంది. ఒక్కసారిగా మైండ్ బ్లాక్ అయిపోతుంది రుద్రానికి. ఇక్కడ శ్రీమంతం ఏంటి అని అడిగితే ఇక్కడ చేస్తే తప్పేంటి, మీకు కావాల్సింది శ్రీమంతమా లేకపోతే ఇక్కడ అక్కడ అని ఏమైనా రూల్ ఉందా? పైగా ఇక్కడ చేస్తే ఆ భగవంతుడి ఆశీస్సులు తల్లికి బిడ్డకి లభిస్తాయి. అలాగే ఈరోజు మధ్యాహ్నం ఇక్కడ 1000 మంది వరకు భోజనాలు కూడా పెడుతున్నా, వాళ్ళందరి చల్లని దీవెనలు ఉంటాయి. దైవ సంకల్పం ఉంటే అంతా మంచి జరుగుతుంది అని కావ్య అంటే అప్పుడే ఇంద్రాదేవి, నువ్వు మంచిగానే ఆలోచించావు కావ్య, అంతా దేవుని సమక్షంలో జరిగితే తల్లి బిడ్డ అంతా క్షేమంగానే ఉంటారు అని చెప్తే ఇక రుద్రానికి అయితే మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఇక స్వప్న కూడా కావ్య చేసిన ప్లాన్కి అయితే హ్యాపీగానే ఫీల్ అవుతుంది. ఇక శ్రీమంతం అయితే జరుగుతూ ఉంటుంది. ఇంతలో రాజ్ కావ్య దగ్గరకు వచ్చి, కళావతి ఎందుకు ఇలా ప్లాన్ చేశావు, కాస్త అర్థమయ్యేలా చెప్తావా అని అడిగితే, రుద్రాణి గారు లేనిపోని ఖర్చుకి చిన్నదానికి కూడా ఎక్కువ ఖర్చు కావాలనే చేసి 25 లక్షలు ఎస్టిమేషన్ రాసి నా చేతికిచ్చారు. దాని అర్థం ఏంటంటే నిన్న చిన్నమామయ్య గారితో బంగారం కొంటానంటే కొన్నివ్వలేదు, ఈరోజు వాళ్ళ అక్కకి శ్రీమంతం చేసిందని ఇంట్లో పెద్ద బీభత్సం సృష్టించడానికి తను అలా చేసింది. కానీ ఇప్పుడు ఆ ప్లాన్ని తిప్పికొట్టాను. మనం శ్రీమంతం చేస్తున్నాం, కానీ ఇక్కడ శ్రీమంతానికి 1,00,000 రూపాయలు కూడా ఖర్చు అవ్వలేదు. ఈరోజు ఇక్కడ 1000 మందికి భోజనాలు ఉన్నాయి, కానీ మనం అవేవి కూడా బయట నుంచి ఆర్డర్ చేయలేదు, ఇక్కడే మనుషుల్ని పెట్టి వండించాము. మిగతా ఖర్చులు అన్నీ కలిపిన 1,00,000 వరకు కూడా అవ్వలేదండి, అందుకే ఇలా చేశాను అని అంటే, మంచి పని చేసావు కళావతి, చాలా మంచిగా ఆలోచించు అని చెప్పి హ్యాపీగా ఫీల్ అవుతాడు రాజ్. రుద్రాణి మాత్రం తన ప్లాన్ ఫెయిల్ అయినందుకు చాలా ఫీల్ అవుతూ ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.